హలో హెచ్ఎస్డబ్ల్యూ వీవర్. సో ఈ రోజు గోదావరి గారి నుంచి కల్పన మేడం గారి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మేడం మిషన్ పర్చేస్ చేసి 1 year అవుతుందట. సో ఈ 1 year నుంచి మేడం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసుకున్నారో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసిద్దాం. హలో కల్పన మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ రాకముందు మీరు ఏం చేసేవారు? మామూలుగా టైలరింగ్ చేసేదాన్ని, తర్వాత మామూలుగా నేర్పివ్వడం టైలరింగ్ ఇదే. కల్పన మేడం, సో హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీరు కొనక ముందు మీరు ఏం చేసేవాళ్ళు? మిషన్ కొనక ముందుకు నార్మల్గా 2013లో టైలరింగ్ నేర్చుకున్నా. నేను అప్పుడు డిగ్రీ చదువుకుంటూ టైలరింగ్ నేర్చుకున్నా. నేర్చుకొని 3 months కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిప్లొమాలో జాయిన్ అయినా. డిప్లొమాలో జాయిన్ అయిన తర్వాత అట్లా ఒక 1 year అట్లా డిప్లొమా చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒకటి కొత్తగా చెయ్యాలి అని చెప్పి టైలరింగ్ నేర్చుకుంటూ మామూలుగా ఇతరులకి చాలామందికి నేర్పించినా కూడా ఇంకా నాకు అంటే ఇంకా ఏమైనా చేయాలని చెప్పి నేనే ఓన్గా ఏమైనా పెట్టుకోవాలి బిజినెస్ టైప్ అని చెప్పి ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలని ఉండే. కాబట్టి ఈ ఏరియాలో అవి అవైలబుల్గా లేవు. ఇక మామూలుగా యూట్యూబ్లో అట్లా సెర్చ్ చేసిన చేసిన తర్వాత హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ వర్క్ నీట్గా ఉంది అని చెప్పి, కేవలం వర్క్ నీట్నెస్ కోసం అని చెప్పి ఈ మిషన్ తీసుకోవడానికి రీజన్ కూడా మాదే. రైట్. సో కల్పన గారు, సో హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మీకు నీట్ ఫినిషింగ్ అని తెలిసింది ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మీరు ఎలా కనుక్కున్నారు? నేను మామూలుగా యూట్యూబ్లో హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ గురించి వీడియోస్ ఉన్నాయి, అవి చూసి అంటే ఉషా మిషన్ ఇవి కూడా ఉన్నాయి. అవి నేను ఆల్రెడీ ఇక్కడ లోకల్లో చూసిన మిషన్స్. అవి వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా లేదు. మామూలుగా కొంచెం థ్రెడ్ కూడా దానికి క్వాలిటీ అవేం లేవు, నీట్నెస్ లేదు. మామూలుగా కస్టమర్స్ అయినా కానీ అట్రాక్ట్ కారు ఆ వర్క్కి అని చెప్పి ఏదైనా కొత్తగా డిఫరెంట్గా చేయాలని చెప్పి యూట్యూబ్లో ఇంకా ఏమున్నాయి మిషన్స్ అని చెప్పి సెర్చ్ చేసిన. చాలా కంపెనీలు ఉన్నాయి. రికోమా అది కూడా వేరే సార్ వాళ్ళు సజెస్ట్ చేసిళ్ళు, కానీ ఏమో అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, స్పీడ్ ఎక్కువ ఉంది, వర్క్ కూడా కొంచెం నీట్నెస్ అనిపించలేదు. తర్వాత హెచ్ఎస్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసిన తర్వాత అందులో చాలా వర్క్ అంటే వెరైటీగా చూపించడం జరిగింది సారు. ఇదేదో డిఫరెంట్ ఉంది కదా అని చెప్పి ఆ నెంబర్కి కాల్ చేసిన. నా మామూలుగా మిషన్ ప్రైస్ ఎంత ఉంటుందని కూడా నాకు తెలియదు. ఏదో 1 lakh 2 lakh అనుకున్నా, కానీ అసలు 1 lakhలో మిషన్ కూడా అక్కడ లేదు. సరేలే ఏదైనా చేద్దామని చెప్పి నేను 2 years సార్కి కాల్ చేసిన తర్వాత 2 years మిషన్ కొనాలని ఏదో ఒకటి చేసి ఇదే కొనుక్కోవాలి, ఇక నార్మల్ 1 lakh మిషన్ కాకుండా కొనుక్కుంటే హెచ్ఎస్డబ్ల్యూఏ కొనుక్కోవాలని చెప్పి 2 years వెయిట్ చేసి అప్పుడు మిషన్ తీసుకున్నా. కల్పన గారు, మీరు హెడ్ ఆఫీస్కి కనెక్ట్ అయ్యారు కదా, సో హెడ్ ఆఫీస్కి కనెక్ట్ అయినప్పుడు మీరు మిషన్ ఎక్కడ పర్చేస్ చేశారు? నేను మిషన్ కరీంనగర్లో తీసుకున్నా. ఆ సార్ వాళ్ళని అడిగిన, అంటే ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అడిగితే ఆ సార్ వాళ్ళు మీది ఏపీయా తెలంగాణనా అని అడిగిళ్ళు. అంటే తెలంగాణ అంటే కరీంనగర్లో రమేష్ సార్ నెంబర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సార్కి కాల్ చేస్తే సార్ రమ్మని చెప్పిండు. రమ్మన్న తర్వాత నేను మా మేడం వెళ్ళి మిషన్ ఎట్లుంది, ఎట్లా వర్క్ చేస్తుంది అని చెప్పి లైవ్లో ఒక 1 day మొత్తం అది వర్క్ ఎట్లా చేస్తుంది అనేది లైవ్లో చూసిన తర్వాతనే సార్కి అడ్వాన్స్ కొంచెం మనీ కట్టి మిషన్ బుక్ చేసుకున్న తర్వాత within 1 monthలో మిషన్ ఇంటికి తీసుకొచ్చుకున్నా. రైట్. సో కల్పన గారు, సో మీరు అనుకున్న డేట్ రోజు డెలివరీ అయిపోయిందా మిషన్? ఆ సార్ వాళ్ళే ఇంకా ముందిస్తా అని అన్నా కానీ మాది ఇది కన్స్ట్రక్షన్లో ఉండే ఈ రూము. సో సార్ వాళ్ళనే మేమే వెయిట్ చేయించినాం. సార్ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ మాకే ప్లేస్ లేక అక్కడే ఉంచుకున్నారు షాప్లో. సో మీరు ఎప్పుడైతే అడిగారో అప్పటి వరకు డెలివరీ అయిపోయింది. మేము కాల్ చేయగానే అదే రోజు తీసుకొచ్చిళ్ళు సార్ వాళ్ళు. సూపర్ కల్పన గారు. సో మీరు లైక్ మిషన్ డెలివరీ అయిన రోజు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారా? చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నా మిషన్ September 1కి మా ఇంట్లో వచ్చిన తర్వాత 2 daysలో పూజ అవన్నీ చేయించుకున్న తర్వాత నేను ఆగలేదు. వెనకకి తిరిగి చూడకుండా నాకు కస్టమర్స్ చాలామంది, అంటే ఈ మా చుట్టుపక్కల ఏరియాలో కూడా మీ మిషన్ లేదనమాట. అంటే ఎంబ్రాయిడరీ మిషన్ అనేది లేదు ఇక్కడ లోకల్లో, ఈ ద్వారకా నగర్ ఏరియాలో లేదు. సో కస్టమర్స్ అందరు అట్రాక్ట్ అయ్యి, అప్పుడు ఇంకా సీజన్ దసరా, ఇక ఒక వర్క్ బ్లౌజ్ రేపించుకోవడం వల్ల చూసి బాగుంది అని చెప్పి కస్టమర్స్ కూడా పెరిగిళ్ళు నాకు. సూపర్ కల్పన గారు. సో మీకు డెలివరీ అయిన రోజు వాళ్ళు డెమో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు లోకల్ డీలర్స్. సో డెమో ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది? ఒక్కసారి మా హెచ్ఎస్డబ్ల్యూ వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి. డెమో నాకు మిషన్ ఫిట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. అంటే నైట్ 11-11:30 ఆ టైం అయింది. సార్ వాళ్ళు డెమో చెప్తా అని అన్నా కానీ నాకు ఓపిక లేదు. అంటే ఎక్కువ టైం అయిపోయింది కదా అంటే
సార్ వాళ్ళు అన్నారు కదా నెక్స్ట్ డే వస్తాం మేడం, మీకు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు చెప్పగలుగుతామని. నెక్స్ట్ డే సార్ వాళ్ళు వచ్చి నా డెమో చెప్పిళ్ళు, ఒక 2 days వచ్చిళ్ళు, డెమో చెప్పిళ్ళు. తర్వాత నేను తొందరనే క్యాచ్ చేసి వద్దని సార్ వాళ్ళకి నేనే చెప్పేసిన. సార్ వాళ్ళు వస్తా అన్న నేనే నాకు వచ్చేసింది అని చెప్పి నేనే నా వర్క్ నేను చేసుకున్నా. సో మీరు ఇప్పుడు డిప్లొమా చేశారు ఫ్యాషన్ డిజైనింగ్ కాబట్టి చాలా ఈజీగా నేర్చుకున్నారు. సో మీకు పెద్దగా టైం ఏం పట్టలేదు. సో మీరు ఆ తర్వాత ఈ 1 year లో నుంచి ఆపరేటింగ్ లో కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా పర్ఫెక్ట్ అయిపోయారు. అంటే నేను యూట్యూబ్ వీడియోస్ మిషన్ కొనక ముందు నుంచే వాటిని చూసి ఉన్నా కాబట్టి నాకు మిషన్ కొన్న తర్వాత చాలా ఈజీ అయిపోయింది. అంటే అవి చూడకపోతే నేను కూడా అందరిలాగానే కష్టపడేదాన్ని కావచ్చు. అది చూసిన తర్వాత ఈజీ అనిపించి నా వరకు నేను చేసుకునేదాన్ని ఇక చూసి అది ఆల్రెడీ చూసి ఉన్నా కాబట్టి. సో మీకు తపన్ సార్ ఎక్స్ప్లెనేషన్ అయితే బాగా నచ్చింది మిషన్ విషయంలో. సో సార్ చాలా క్లియర్ గా చెప్పారు ఇన్ఫర్మేషన్. ఇంకా వెల్వెట్ క్లాత్ మీద, నెట్ ఫ్యాబ్రిక్ మీద అట్లా కూడా కొన్ని ఆ సార్ వీడియోస్ చూసి ఎక్స్పెరిమెంట్లు కూడా చేసిన నా మిషన్ మీద. ఓకే మేడం, సో ఇప్పుడు మీరు 1 year అవుతుంది కదా మిషన్ పర్చేస్ చేసి. ఈ 1 year లో మీరు కొత్త కస్టమర్స్ కి పాత కస్టమర్స్ కి చేంజ్ ఓవర్ చూసారా ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మీ లైఫ్ లోకి వచ్చాక? అంటే ఈ మిషన్ అంటే నేను బేసిక్గా ఫస్ట్ నుంచి టైలరింగ్ చేస్తా కాబట్టి ఈ మిషన్ తీసుకున్న తర్వాతనే కస్టమర్స్ ఎక్కువ పెరిగిళ్ళు. ప్లస్ నేను కుట్టడం ఆఫ్ చేసి వర్క్ మీదనే ఎక్కువ అయిపోయింది. వర్క్ చేయడం ఇదే బిజీ అయిపోయింది. కుట్టడం తగ్గించిన ఒక రకంగా, వర్క్ వేసుడు బిజీయే అయిపోయింది. అంటే ఎందుకంటే ఒక బ్లౌజ్ వేసుకుంటే బెటర్ కదా, కుట్టడం అంటే చాలా టైం పడుతుంది. అదైతే మామూలుగా మిషన్ మీద అది దానిపైన అది చేసుకుంటే వెళ్తుంది కదా, అట్లా సేఫ్ అయిపోయింది. కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన డిజైన్స్ వేయడం కానీ లేకుంటే వాళ్ళు ఎంత టఫ్ డిజైన్స్ మీకు అడిగినా కూడా మీరు వేసి ఇవ్వడం జరిగిందా? నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అందరు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ హెవీ వర్క్స్ కొంచెం నాలాగానే వాళ్ళు కూడా వేరే వేరే క్లాత్స్ తీసుకురా. ఓన్లీ మనం హాఫ్ పట్టు మీదనే వేయగలుగుతాం కదా మిషన్ మీద. అట్లా కాకుండా వాళ్ళు వెల్వెట్, జార్జెట్, శారీస్ అవి కూడా తీసుకొచ్చి వేయండి అని చెప్పి అడగడం. వాళ్ళు అట్లా అడగడం వల్ల నాకు కూడా వేయాలని ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయాలన్నట్టుగా చేసిన, సక్సెస్ కూడా అయినా. సో మీరు ఎక్స్పెరిమెంట్ లో మాత్రం చాలా పర్ఫెక్ట్ అయిపోయారు. సో ఇంకా మరెన్నో ఎక్స్పెరిమెంట్ మీరు చేసి మీ కస్టమర్స్ ఇంకా ఎంకరేజ్ చేసుకొని ఈ బిజినెస్ మీరు చాలా డెవలప్ చేసుకోవాలని మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే కల్పన గారు, ఈ 1 year లో అయితే మీరు మిషన్ తో ఎక్స్పీరియన్స్ అయితే చాలా హ్యాపీగా ఫేస్ చేశారు. మంత్లీ ఎంత అమౌంట్ ఎర్న్ చేశారు? మంత్లీ అంటే సీజన్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువనే వచ్చేది. అన్ సీజన్లో కూడా నార్మల్గా మిషన్ అయితే ఖాళీగా ఉండేది, నేను మామూలుగా షాప్స్కి వేసేదాన్ని. ఓకే మేడం, సో ఈ 1 year నుంచి మీకు సర్వీస్ సపోర్ట్ అయినా, టెక్నికల్ సపోర్ట్ అయినా, వీడియో కాల్ సపోర్ట్ అయినా మా హెడ్ ఆఫీస్ నుంచి ఎట్లా అనిపించింది? నా మిషన్ అయితే ఇంతవరకు అయితే అసలు రిపేర్ అనేది రాలేదు. అంటే మెయింటెనెన్స్ అట్లా చేసుకుంటాం మామూలుగా. అది ఎప్పటికీ ఆన్లు ఉన్నప్పుడు అలా కొంచెం ఆయిలింగ్ వేయడం, అది గ్రీజ్ పెట్టడం అవన్నీ కొంచెం సార్ చెప్పిండు. అదే ఫాలో అవ్వకుండా దాన్ని డైలీ మంచిగా చూస్తా అంటారు నీట్నెస్ కోసం, ఇక ఖరాబ్ కావద్దు అని చెప్పి. అట్లా అది ఏం ఇంతవరకు అయితే రిపేర్ అయితే రాలేదు. కొన్నప్పటి నుంచి 1 year 2 months అవుతుంది కొని, ఇంకేం రిపేర్ అయితే రాలేదు. సో మీరు సర్వీస్ తో అయినా సరే, వీడియో కాల్ సపోర్ట్ అయినా మా హెడ్ ఆఫీస్ నుంచి మీకు వెంటనే రెస్పాండ్ అయ్యారు. సో సర్వీస్ ద్వారా అయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డిజైన్స్ కూడా నేను ఎప్పుడు కావాలన్నా సార్ పెన్ డ్రైవ్ పంపిస్తారు, నాకు ఈ డిజైన్ కావాలి సార్ అని చెప్పి. నేను మామూలుగా కస్టమర్స్ ఎవరైనా పంపిస్తే అది నా దగ్గర లేకపోతే సార్కి పంపిస్తే మా దగ్గర ఉంది అని చెప్పి పెన్ డ్రైవ్ పంపిస్తాడు. సూపర్. ఓకే కల్పన గారు, ఇప్పుడు మీరు అమౌంట్ అయితే చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు కదా సీజన్ లో. ఇంత అమౌంట్ తో మీరు ఫ్యూచర్ లో ఏదైనా గోల్ పెట్టుకున్నారా, డ్రీమ్ పెట్టుకున్నారా? వాటికి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గర మిషన్ తీసుకోవాలనే ఆలోచన దాని నుంచి వస్తుంది కదా, అంతే. ఇంకో మిషన్ తీసుకోవాలి, కొంచెం బిజినెస్ ఎక్కువ డెవలప్ చేసుకోవాలని చెప్పి అదే ఉంది. అంటే బిజినెస్ గురించి ఇంకేం కొత్త ఆలోచన అయితే ఏం లేదు. మిషన్ కొనుక్కొని ఇంకా కొంచెం ఎక్కువ డెవలప్ కావాలని, అంతే. సో డెఫినెట్ గా మీరు ఈ అమౌంట్ ఏదైతే ఎర్న్ చేస్తున్నారో ఈ అమౌంట్ తో మీరు ఇంకో మిషన్ కొనుక్కుంటారని మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరపున అయితే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, సో మీలా చదువుకొని ప్యాషనెట్గా వర్క్ చేయాలి, అలాగే ఏదో ఒక బిజినెస్ చేయాలి అనేది మీరు అనుకున్నారు కదా అంటే స్టార్టింగ్లో. సో ఇలా మీలా ప్యాషనెట్గా ఆలోచించే ఉమెన్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అలాగే మన ఈ ఇంటర్వ్యూ ద్వారా హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీకి అలాగే తప్పనిసరికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్కసారి మా హెచ్ఎస్డబ్ల్యూ వ్యూవర్స్తో షేర్ చేసుకోండి. అంటే నేను మామూలుగా ఈ మిషన్ కొనే ముందు ఈ తపన్ సార్ వీడియోస్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఈ మిషన్ కొనుక్కున్నా. అంటే అసలు ఈ మిషన్ అసలు ఎట్లా కనిపెట్టిల్లు అని చెప్పి నేను బాగా, అంటే ఎన్ని ఉషా మిషన్స్ 450, 550 మిషన్స్ అన్నీ చూసినా కానీ దానికన్నా ఇది ఎందుకో కొంచెం స్పెషల్గా అనిపించింది. ప్లస్
అది వర్క్ చేస్తూ ఉంటే మనం ఆ మిషన్ దగ్గరే ఉండాలి. ఇది మాత్రం మనం ఆల్రెడీ ఒకసారి డిజైన్ సెట్ చేసి పెట్టినాము అంటే దానిపైన అది చేసుకుంటే మనం ఇంకా వేరే పని ఉన్నా చేసుకోవచ్చు. సో అట్లా అని చెప్పి మిషన్ అసలు ఏంటిది అని చెప్పి యూట్యూబ్లో ఉన్న వీడియోలు అన్నీ చూసిన తర్వాత ఇదేదో డిఫరెంట్గా ఉంది అని చెప్పి దీన్ని చూడాలి, దగ్గర నుంచి లైవ్లో చూడాలని చెప్పి పోయి చూసిన తర్వాత కూడా మరి ఇది చాలా డిఫరెంట్గా ఉన్నది అని చెప్పి ఇది కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ అని చెప్పి ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటుంది. ఈ మిషన్ తీసుకుంటే ప్రతి ఒక్క అమ్మాయి కనిపెట్టింది ఎవరో అంటే లేడీస్కి ఈజీగా అర్థమయ్యేలాగా, అంటే మామూలుగా చదువుకోని వాళ్ళు కూడా ఈ మిషన్ ఆపరేట్ చేయగలుగుతారు. చదువుకున్న వాళ్ళకి అని కాకుండా చదువు లేని వాళ్ళకి కూడా మామూలుగా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా ఒక మిషన్ ఇది ఒక్కటి టైలరింగ్తో సంబంధం లేకుండా అది ఒక్కటి కొనుక్కొని అయినా కానీ వాళ్ళు చేయగలుగుతారు అని చెప్పి ఇది చాలా మంచిగా ఉంది అని చెప్పి డిజైన్స్ అవన్నీ ఒకటేసారి పెన్ డ్రైవ్ ఇవ్వడం, దానిలో సేవ్ చేసుకుంటే వాళ్ళు మామూలు చిన్న అయినా వేయగలుగుతారు అని అవన్నీ ఈజీగా ఉన్నాయని చెప్పి సార్ బాగా కనిపెట్టిండు. ఆ సార్ గురించి చాలానే అనుకున్నా మరి ఇంత మంచిగా లేడీస్ గురించి ఆలోచించి కనిపెట్టిల్లు అని చెప్పి. సో మీకు ఇన్స్పిరేషన్ తప్పని సార్ అన్నారు ఈ విషయంలో. సో సూపర్ మేడం. మీకు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఎంత నచ్చింది అనేది మాకైతే ఇంటర్వ్యూలో తెలిసిపోయింది. సో మీరైతే ఫుల్ ఆన్ గా సాటిస్ఫైగా ఈ మిషన్ ని రన్ చేస్తున్నారు. అలాగే ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చిన కల్పన గారికి మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరఫున అయితే మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కల్పన గారి సో 1 year అంటే మీరు మాకు సీనియర్ మోస్ట్ కస్టమర్ మా హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీలో. అలాగే ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే మీరు ఎన్ని డిజైన్స్ వేశారు ఇప్పటిదాకా అనేది ఒక్కసారి మాతో షేర్ చేసుకోండి. ఇది టోటల్ సిల్వర్ వర్క్, సిల్వర్ జరీ యూజ్ చేస్తూ వేసిన వర్క్. ఇది బ్యాక్, ఇది హ్యాండ్, ఇదేమో టోటల్ ఆల్ ఓవర్ వర్క్. ఆల్ ఓవర్ ఓన్లీ థ్రెడ్డే, ఓన్లీ జరీ వాడకుండా థ్రెడ్ వాడిందే. ఇది మొత్తం బ్యాక్ ఆల్ ఓవర్. హ్యాండ్స్, ఇవి హ్యాండ్స్. ఇది నార్మల్గా డ్రెస్సెస్కి బ్లౌజెస్కి ఇట్లా ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కోసమని నేను వర్క్ వేసాను. ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్, టోటల్ బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. ఇది హ్యాండ్, థ్రెడ్ వాడుతూ థ్రెడ్ మిర్రర్ ప్లస్ సిల్వర్ జరీ అక్కడక్కడ యూజ్ చేస్తూ హ్యాండ్స్ కొంచెం రిచ్ లుక్ వచ్చేటట్టు వేసాను. బ్యాక్ మాత్రం కొంచెం సింపుల్గా ఉంటుంది, బ్యాక్ సింపుల్ వర్క్. ఇది కూడా టోటల్ సిల్వర్ వర్క్, ఓన్లీ సిల్వర్ జరీ యూజ్ చేస్తూ బ్యాక్ ఆల్ ఓవర్ వేసింది.